రామాయణం లంకలోకి హనుమ ప్రవేశం, సీతాదేవి దర్శనం. లంకిని దాటుకుని సూక్ష్మరూపంలో లంకానగరంలోకి హనుమంతుడు ప్రవేశిస్తాడు. సీతాదేవి కోసం అనేక భవనాలను వనాలను వెదుకుతూ చివరిగా అశోకవనంలోకి చేరుకుంటాడు. ఒక చెట్టు క్రింద శోకమూర్తి అయిన ఒక స్త్రీ కూర్చుని ఉండటం చూస్తాడు. ఆమెనే సీతాదేవి అయ్యుంటుందని భావిస్తాడు. అదే సమయంలో రావణుడు అక్కడికి వస్తాడు. ఆమెకి ఇచ్చిన ఏడాది గడువులో 2 మాసములు మాత్రమే మిగిలి ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేస్తూ మనసు మార్చుకోమని సీతాదేవిని హెచ్చరిస్తాడు. తన భర్త అయిన రాముడి చేతిలో అతనికి మరణం తప్పదని సీత అనడం వింటాడు. ఆమెనే సీతాదేవి అనే విషయం ఆయనకి స్పష్టమవుతుంది. రావణుడు అక్కడి నుంచి వెళ్లగానే కాపలా ఉన్న రాక్షస స్త్రీలు కూడా వేరే పనులపై అక్కడి నుంచి వెడతారు. అదే సరైన అవకాశంగా భావించిన హనుమంతుడు సీతాదేవి ముందుకు వస్తాడు. ఆమె చూస్తూ ఉండగానే తన నిజ రూపాన్ని ధరిస్తాడు. తాను రాముడి దూతనని, రాముడు పంపించగా వచ్చానని చెబుతాడు. అయితే రావణుడి అనేక మాయలను చూసి ఉన్న కారణంగా సీతాదేవి అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. దాంతో రాముడు తనకి ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి అందజేస్తాడు. ఆ ఉంగరం చూడగానే ఒక్కసారిగా సీతాదేవి ముఖం సంతోషంతో విప్పారుతుంది. రాముడు క్షేమ సమాచారాన్ని గురించి సీతాదేవికి హనుమంతుడు చెబుతాడు. సీతాదేవి కోసం రాముడు ఎంతగా తపిస్తున్నది వివరిస్తాడు. తన భుజాలపై కూర్చుంటే రాముడి దగ్గరికి చేరుస్తానని చెబుతాడు. అలా చేయడం రాముడి శౌర్య పరాక్రమాలను తక్కువ చేసినట్టు అవుతుందని, రాముడే వచ్చి రావణుడి అంతుచూసి తనని తీసుకువెళ్లడమే సరైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే అది తప్పకుండా జరుగుతుందని, రాముడికి వానర సైన్యం అండదండలు ఉన్నాయని హనుమంతుడు అంటాడు. సీతాదేవి ధైర్యంగా ఉండటం కోసం, ఆమెలో ఏ మూలన ఎలాంటి సందేహాలు ఉన్నా అవి పటాపంచలు కావడం కోసం హనుమంతుడు తన శరీరాన్ని పెంచుతాడు. ఒక పర్వతంలా ఎదిగిన హనుమంతుడిని చూసిన సీతకు మనసు తేలిక పడుతుంది. రాముడికి సహకరించే వానరసేనలో తనకంటే బలశాలురు చాలామందే ఉన్నారని చెప్పిన హనుమంతుడు ఆమెకి మరింత ఆనందాన్ని కలిగిస్తాడు. సీతమ్మ తల్లిని తాను చూసినట్టుగా చెప్పడానికి గాను ఏదైనా గుర్తుగా ఇవ్వమని హనుమంతుడు అడగడంతో తన చూడామణిని ఆమె అందజేస్తుంది. అది తీసుకున్న హనుమ భక్తి పూర్వకంగా కళ్లకు అద్దుకుని దానిని పదిలపరుచుకుంటాడు.